హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇది కేవలం ఒక శాసనసభ స్థాన ఎన్నిక కాదు. ఇది తెలంగాణ రాజకీయ భవిష్యత్తు తేల్చే ప్రెస్టీజ్ ఫైట్. అధికార కాంగ్రెస్ పార్టీకి, పుంజుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్కు, పాగా వేయాలనుకుంటున్న బీజేపీకి ఇది చావో రేవో తేల్చుకునే సమరం. ఇక్కడ విషయం స్పష్టం. ఇది కేవలం అభ్యర్థుల మధ్య పోరు కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యుద్ధం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన వర్సెస్ కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనగా కేటీఆర్ దీన్ని చిత్రీకరిస్తే, తమ గ్యారంటీలపై విశ్వాసం ఎంత ఉందో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికను ఛాలెంజ్గా తీసుకున్నారు. జూబ్లీహిల్స్ అంటే హైఫై ఏరియా మాత్రమే కాదు. ఇందులో ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్గూడ వంటి మిశ్రమ జనాభా ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటర్లు సుమారు 1.4 లక్షలు ఉన్నారు. ఇదే అత్యంత కీలకమైన పాయింట్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటును బీఆర్ఎస్ గెలుచుకుంది. కానీ ఆ తర్వాత జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 50% పైగా ఓట్లు వచ్చాయి. ఇది కాంగ్రెస్కు ఉన్న మొమెంటంకు సంకేతం. అంతకంటే ముఖ్యమైన అంశం ఏంటంటే, 10 ఏళ్లుగా బీఆర్ఎస్కు మద్దతిస్తున్న ఎంఐఎం ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఇది మైనారిటీ ఓటు బ్యాంకును ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్కు పెద్ద అస్త్రం. మరోవైపు బీఆర్ఎస్కు సెంటిమెంట్ ఫ్యాక్టర్ ఉంది. దివంగత ఎమ్మెల్యే సతీమణిగా సునీత గారికి వచ్చే సానుభూతి ఓట్లు బీఆర్ఎస్ ఆశలను సజీవంగా ఉంచుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కాంగ్రెస్ గ్యారంటీలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన హామీల గురించి గట్టిగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ యువనేత కేటీఆర్ 10 ఏళ్లలో తాము చేసిన 5,328 కోట్ల అభివృద్ధి పనులను, మెట్రో, కిమ్స్ ఆసుపత్రి వంటివి చూపించి ఓట్లు అడిగారు. ఈ ప్రధాన పోటీలో బీజేపీ తన బలమైన స్థానాన్ని నిరూపించుకోవాలని చూస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి కీలక నేతలు దీపక్ రెడ్డి కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 అభివృద్ధిని విస్మరించాయని బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అయితే 2023లో కూడా బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. ఈసారి బీజేపీ ఖచ్చితంగా ఓట్లు చీలుస్తుంది. ఆ ఓట్లు బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అభ్యర్థికి నష్టం కలిగిస్తాయా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇది త్రిముఖ పోటీ అని చెబుతున్నా ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా ఉందనేది నా విశ్లేషణ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కేవలం ఒక సీటు ఫలితం కాదు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ బలం ఏ స్థాయిలో ఉందో, బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకోగలుగుతుందో లేదో తేల్చేందుకు వేసే బ్యాలెట్. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు మెజారిటీ ఉన్నాయి. ఎంఐఎం మద్దతు, లోక్సభ ఎన్నికల మొమెంటం, పాలక పక్షానికి ఉండే అడ్వాంటేజ్ కలిసి కాంగ్రెస్ అభ్యర్థి వి నవీన్ యాదవ్ గారికి విజయాన్ని అందిస్తాయని భావిస్తున్నాను. అయినా మాగంటి సునీత గారి సానుభూతి ఓట్ల అంశాన్ని, బీఆర్ఎస్ వ్యవస్థాగత బలాన్ని తక్కువ అంచనా వేయలేం. నవంబర్ 14న కౌంటింగ్ రోజు మాత్రమే అసలు విషయం తెలుస్తుంది. మీ దృష్టిలో ఎవరు గెలుస్తారో కింద కామెంట్లలో తెలియజేయండి. మళ్ళీ చెబుతున్నా ఈ పోరు ఉత్కంఠంగా, హోరాహోరీగా ఉండబోతుంది. నవంబర్ 14న లెక్క తేలబోతుంది.